రక్తం అమ్మిన డబ్బుతో బాకీ తీర్చడం, కాఫీ తాగించడం అవసరమా? ఏమండోయ్, చెప్పాను కదా, మనది దానవీర సూరకర్ణుడు టైపు. రక్తం ఓడ్చినా సరే బాకీ తీర్చాల్సిందే, వడ్డీగా సింగిల్ కాఫీ తాగించాల్సిందే. ఏంటండి వెతుకుతున్నారు? ముత్యాలండి, ముత్యాలు. మీరు నవ్వితే రాలిపడ్డాయేమోనని. ఊరుకోండి. అవునండి, మీరు నవ్వితే ఎంతో బాగుంటుంది. చంటిపాప నవ్వినట్టు, చందమామ మెరిసినట్టు. ఏదైనా మాట్లాడండి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటే, మౌనం. మీరు భలే మాట్లాడతారండి. ఈ లోకంలో బతకాలంటే జేబులో డబ్బులైనా ఉండాలి, నోట్లో మాటలైనా ఉండాలి. మొదటిది మనకి జీరో కదా. మీది ఈ ఊరేనా? మాది గుడివాడ దగ్గర ఓ పల్లెటూరు. మా నాన్న కష్టపడి వ్యవసాయం చేస్తాడు. అమ్మ, చెల్లెలు, చిన్న ఫ్యామిలీ మాది. కానీ సమస్యలే చాలా పెద్దవి. వ్యవసాయం చేసే పొలం మాది కాదు. ఎండనక వాననక మా నాన్న ఎంత కష్టపడ్డా తిండికే సరిపోతుంది. పైగా ఒక్కోసారి అతివృష్టి, మరోసారి అనావృష్టి. అయినా నన్ను ఎంబీఏ చదివించారు మా నాన్న. నేను గొప్ప ఆఫీసర్ అవ్వాలని, పెద్ద ఉద్యోగం చేస్తానని ఆయన ఆశ. కానీ మనకేమో చూస్తున్నారుగా, అప్లై తప్ప రిప్లై లేదు. అప్పులు తీర్చాలి, చెల్లెలు పెళ్లి చేయాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అంతంత మాత్రం ఆరోగ్యంగా ఉన్న మా నాన్నకి బాధ్యతల నుంచి విముక్తి కలిగించాలి, విశ్రాంతినివ్వాలి. ఆ రోజు ఎప్పుడొస్తుందో ఏంటో. దీపక్, అధైర్యపడకండి. అది కాకపోతే ఇంకొకటి, మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. వస్తుంది, కానీ ఈలోగా చెల్లాయి పెళ్లికి ఎదిగిపోతుంది. మా ఊళ్ళో ఆడపిల్లలకి 20 ఏళ్ళు నిండేలోగా పెళ్లి కాకపోతే అందరూ రకరకాలుగా కామెంట్స్ చేస్తారు. ఆ భయంతోనే నాన్న రోజు దిగులు పడతాడు. చెల్లాయి పెళ్లి చేయలేకపోతున్నాననే బాధపడతాడు. అమ్మ కూడా అంతే. ఆస్తి లేదు, కట్నాలు ఇచ్చుకోలేం. ఏ జన్మలోనో పాపం చేస్తేనే ఆడపిల్లకి కన్న తండ్రిగా పుడతాంరా అని మా నాన్న బాధగా అంటుంటే, చెట్టంత ఎదిగి కూడా ఆయన కొంచెం కూడా సహాయపడకపోగా ఆయనకే భారంగా. సారీ అండి, సరదాగా వస్తే నా సోదంతా చెప్పి బోర్ కొట్టించాను కదా. నా గురించి చెప్పాను, మరి మీ గురించి చెప్పండి. నాది కూడా మీలాంటి కదే. అంటే ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. ఒకే జాతి పక్షులం కాబట్టి ఇలా ఒకే చోట కూర్చొని కాఫీ తాగుతున్నాం. సింగిల్ కప్ కాఫీ. ఏంటండి, కంట్లో నలపడిందా? ఇది చూడమండి. వద్దులేండి, అదే పోతుంది. ఎక్కడికి పోతుందండి? చెప్పులో రాయి, చెవిలో జోరీగా, కంట్లో నలుసు, ఇంట్లో సాధించే పెళ్ళాం ఎక్కడికి పోవు. ఇది చూడమండి. ఉండండి. పోయిందా? ఇప్పుడు అరే, కన్ను చూసారా ఎలా ఎర్రబడిపోయిందో? మీరు మరీ సుకుమారం అండి. సరే, ఇంటికి వెళ్ళాక శుభ్రంగా చన్నీళ్లతో కంటిని కడుక్కోండి. అని అలా తల ఊపడం కాదు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కాబట్టి కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. అసలే మీవి మంకెన పూలు లాంటి కళ్ళు. లేట్ అవుతుంది, నేను వెళ్తాను. అదేంటి, తీసుకొచ్చిన వాడిని డ్రాప్ చేయొద్దా? వద్దు, దారిలో నాకు కొంచెం పని ఉంది. అయితే ఓకే, రేపు కలుద్దాం. ఎందుకు? ఎందుకేంటి, నాతో కాఫీకి వచ్చిన పాపానికి, మిమ్మల్ని నేను ఈ చెట్టు కింద కూర్చోబెట్టిన నేరానికి, నలుసుపడ్డ మీ కళ్ళు రేపటికి మంకెన పూలులాగే ఉంటాయో, మందార పూలుగా మారతాయో నా కళ్ళర చూసి తెలుసుకోవద్దు? ఉంటాను. మర్చిపోరుగా, రేపు మార్నింగ్ బస్ స్టాప్ దగ్గరే ఎదురు చూస్తూ ఉంటాను. లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రైట్,
లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. అయ్యయ్యో ఏంటిది? ఏం చేస్తున్నారు? ఏంటా? వీడికి లెఫ్ట్ రైట్ నేర్పిస్తున్నా. వీడికి లెఫ్ట్ రైట్ ఎందుకట? రైట్ లెఫ్ట్. తమర్లాగా మిలిటరీలో చేరడానికా? చేరితే తప్పే ఉంది. వీడు కూడా నాలాగే పెద్ద ఆర్మీ ఆఫీసర్ అవుతాడు. చాలు బాబు చాలు. ఈ ఆర్మీ ఆఫీసర్ గారి ట్విస్ట్ తోటే కథ ఇంత దాకా వచ్చింది. మళ్ళీ ఇంకో ఆర్మీ ఆఫీసరు, వాడికి ఇంకో ఫ్లాష్ బ్యాకునా? కావేరి, ఈ మధ్య నీకు ఈ మధ్య నాకు ఏమైందట? వద్దులే, చెప్తే ఫీల్ అవుతావు. నేనేం ఫీల్ కాను, చెప్పండి చెప్పండి. ఏం లేదు, అదన్నమాట. అంటే గుమ్మడికాయలాగా నేనేమంత లావు కాలేదు. ఏమో, అవుతావేమో అని చెప్పాను. అయితే అవుతాను. గుమ్మడికాయ అంతే అవుతానో, రుబ్బురాలంతే అవుతాను. మీకేంటి నష్టం? నష్టం నా కాకపోతే నిజంగానే అంతలావుగా కనిపిస్తున్నానా? మరీ అంత కాదు గాని ఇదోకే. థ్యాంక్స్. కావేరి, సంధ్య ఏం చేస్తుంది? కిచెన్ లో వంట చేస్తుంది. ఏమండి, వీడు తెగ ముద్దొచ్చేస్తున్నాడు కదండి. నిజంగా వీడు అదృష్ట జాతకుడండి. ఎందుకో? ఎందుకేంటి? వీడు పుట్టాడు, మావయ్య దశ తిరిగింది, జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు, బిజినెస్ పగ్గాలు మళ్ళీ చేతికొచ్చినాయి. అసలు వీడి వల్లే కదా మావయ్యకి శ్రీశైలం నుంచి వచ్చే దారిలో అంత పెద్ద గండం గడిచింది. వీడేంటి కావేరి, వీడి బాబు కూడా ఎప్పుడు అదృష్టవంతుడే. ఏం కాదు, వీడు పుట్టాకే మావయ్యకి అదృష్టం పట్టింది. మీ మావయ్యకి అదృష్టం పట్టింది వీడు పుట్టినప్పుడే కాదు, సంధ్యని పెళ్లి చేసుకున్నప్పుడే. లక్కీ ఫెలో. అప్పటి నుంచి ప్రతి దాంట్లోనే విజయం సాధిస్తూనే ఉన్నాడు. ఏమండి, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోరుగా? అనుకోను. మరి సంధ్యత్త మీకు దూరమైందని తెలిసినప్పుడు, అదే మామయ్యని పెళ్లి చేసుకుంది అనే నిజం బయటపడ్డప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాలోంచి ఒక భాగాన్ని బలవంతంగా ఎవరో చీల్చుకుపోయినట్టు, గుండెని 2 ముక్కలు చేసి నాకే తెలియకుండా ఒక ముక్కని ఎవరో ఎత్తుకుపోయినట్టు. మరి ఆ తర్వాత? ఆ తర్వాత ఏముంది, నేను అందరిలాంటి మగాణ్ణి, చీము నిద్ర ఉన్న మనిషిని. అందుకే సంధ్య నాకు ద్రోహం చేసిందని ఆవేశంతో రగిలిపోయాను. కానీ నిజం తెలిసాక, ఎలాంటి పరిస్థితుల్లో సంధ్య మీ మావయ్యకి సొంతమైందో అర్థం చేసుకున్నాక, నా అదృష్టం ఇంతే అని సరిపెట్టుకున్నాను. ఎక్కడున్నా సంధ్య సంతోషంగా ఉండాలని నా మనసారా కోరుకున్నాను. ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నాను. మరి నా గురించి చెప్పండి. నీ గురించేం చెప్పను? ఇప్పుడు చెప్పారే సంధ్యత గురించి, అలా నిజాయితీగా ఏ దాపరికం లేకుండా చెప్పండి. చెప్తే తట్టుకోగలవా అని. చెప్పి చూడండి. ఒకప్పుడు నిన్ను చూస్తే ముట్టుకోవాలంటే భయం వేసే త్రాచుపాములా కనిపించేదాన్ని. మరి ఇప్పుడు కొండపల్లి బొమ్మలా కనిపిస్తుంది. అత్త, అది బాబులో సీసా. అదే పాలల్లో బాబు. సీసాలో బాబు. అబ్బో, పాలలో బాబు ఈత కొడుతున్నాడు కొండపల్లి బొమ్మలాగా, అంతేనా?
బావున్నావా బాబు? మీ దాస్గడి ఉద్యోగం పీకేశానని బతిలాడ్డానికి వచ్చారా? కాదు బాబు, నా కొడుకు మంచోడు కాదు. నాకు తెలుసు. పాపిష్టి డబ్బు కోసం తోడబుట్టిన దాని చావుని కళ్ళారా చూసి కూడా నోరు మూసుకున్న స్వార్థపరుడు, దుర్మార్గుడు. ఆ దుర్మార్గుడికి తగ్గ చెల్లే కదా మీ శృతి. అందుకే దిక్కుమాలిన చావు చచ్చింది. వద్దు బాబు, వద్దు. ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక కూడా ఇంకా దాన్ని తిట్టడం ఎందుకు? ఈ లోకంలోనే కాదు, అలాంటి వంచకి ఏ లోకంలో ఉన్నా దాని ఆత్మకి శాంతి ఉండదు, ఉండకూడదు. ఎందుకు బాబు నీకు దాని మీదంత కోపం, కక్ష? ఎందుక? గుడ్డిగా నమ్మితే నిలువున ముంచినందుకు, ప్రేమ నటించి వెన్నుపోటు పొడిచినందుకు. కాదు బాబు, శృతి నీకెప్పుడు ద్రోహం చేయాలనుకోలేదు. ద్రోహం కాక తను చేసిందేమిటి? పెళ్లి చేసుకుంటానన్నా, నా సర్వస్వం నీదే అన్నా. అయినా కూడా కోట్ల ఆస్తి కోసం కకృతిపడి నన్నే నడి రోడ్డు మీద నిలబెట్టాలనుకుంది. బాబు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా శృతి ఏం చేసినా నీ మంచి కోసమే చేసింది. నిన్ను సంధ్యని కలపాలనే చేసింది. కాదు కాదు, తన స్వార్థం కోసమే నాకు దగ్గరైంది. ఒంటరిగా ఉన్న నన్ను ఆకర్షించాలనే ఎత్తులు వేసింది. ఆస్తి మొత్తం దాని చేతికి రాగానే అసలు రంగుని బయటపెట్టింది. చాలు బాబు, చాలు. నా కూతురు చేసిన త్యాగాన్ని గుర్తించకపోగా అనరాని మాటలతో దాని ఆత్మకి క్షోభ కలిగించొద్దు. దాని కథ ముగిసిపోయాక మళ్ళీ ఎందుకొచ్చారు? మీకు సంబంధించిన వస్తువు మా ఇంట్లో నా కూతురు సూట్ కేసులో కనిపించింది. దాన్నిచ్చి పోదామని వచ్చాను. ఓహో, ఏంటా వస్తువు? దొంగతనంగా నా ఇంట్లోంచి కొట్టేసిన బంగారు నగలా? నా కూతురి దృష్టిలో బంగారం కన్నా విలువైనది ఈ వస్తువు. దీనికోసమే బతికినంతకాలం తప్పించింది. తన ఆశ తీరకుండానే అర్ధాంతరంగా వెళ్ళిపోయింది. తీసుకో బాబు. ఈ బోడి ఫోటో కోసమా ఇంత బిల్డప్? అవును బాబు, మీ దృష్టిలో ఇది బోడి ఫోటోనే. అందుకే విసిరికొట్టారు. భారీగా మీ పక్కన ఉండాల్సిన సంధ్యని కూడా తరిమి కొట్టారు. కానీ నా కూతురు దృష్టిలో మాత్రం ఇది ఎంతో విలువైంది. అందుకే భద్రంగా తన సూట్ కేసులో దాచుకుంది. ఇలా పక్కపక్కనే ఉండాల్సిన మీరు అనుమానాలతో, అపార్థాలతో దూరమైనందుకు బాధపడింది. ఏనాటికైనా మిమ్మల్నిద్దరినీ ఇలా పక్కపక్కనే చూడాలని ఇంత నాటకం వాడింది. ఎందుకు తెలుసా? సంధ్య లాంటి దేవత తనని చెల్లి అని నూరారా పిలిచింది అనే ఒకే ఒక్క కారణంతో ఎలాగైనా అక్క కాపురాన్ని నిలబెట్టాలి అన్న పట్టుదలతో ఏనాటికైనా శృతిని మీరు క్షమించకపోయినా పర్వాలేదు బాబు. కానీ సంధ్యని మీరు మళ్ళీ చేరదీస్తే అంతే చాలు. విడిపోయిన మీరిద్దరూ దగ్గరైతే చాలు. ఇది నా కూతురి ఆఖరి కోరిక. ఆ కోరిక తీరిన నాడు ఏ లోకంలో ఉన్నా దాని ఆత్మ సంతోషిస్తుంది.
సారీ, కొంచెం పనుండి లేట్ అయింది. కొంచెం కాదు, అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఒకవైపు ఆఫీస్కి టైం అయిపోతుంటే పిచ్చి దానిలో నిలబడి ఎదురు చూస్తూ ఛ! సారీ మాధవి, సారీ చెప్పానుగా. సారీ చెప్తే సరిపోతుందా? అంత తీరిక లేనప్పుడు రేపు మార్నింగ్ బస్ స్టాప్లో ఎదురు చూస్తుంటానని చెప్పడం ఎందుకు? మాధవి ప్లీజ్, అసలు ఎందుకు లేట్ అయినా తెలుసుకోకుండా అలా ఫైర్ అయిపోతే ఎలా? ఎందుకు లేట్ అయిందట? బిల్ గేట్స్తో మీటింగ్ పెట్టుకుని వస్తున్నారా? చంద్రబాబు నాయుడుకి షేక్ హ్యాండ్ ఇచ్చి వస్తున్నారా? నా ఫ్రెండ్కి 102 టెంపరేచర్ ఉంటే డాక్టర్కి చూపించి వస్తున్నాను. సారీ. తిట్టాల్సినవన్నీ తిట్టి సారీ చెప్తే సరిపోతుందా? సరే, ఇంతకీ మీ ఫ్రెండ్కి ఎలా ఉంది? పర్వాలేదు, వైరల్ ఫీవర్ అన్నారు డాక్టర్. బ్రహ్మచారులం కదా, మెస్ ఫుడ్ ఏదో తేడా చేసి ఉంటుంది. మీరు కూడా అదే మెస్లో తింటారా? లేకపోతే నా లెవెల్కి స్టార్ హోటల్లో తింటానా? ఎందుకైనా మంచిది, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నో ప్రాబ్లం, నాది స్టీల్ బాడీ, అంత తేలిగ్గా డల్ అయిపోదు. నా సంగతి సరే, ఎలా ఉంది? ఏంటి? అదే మంకెన పువ్వు, నీ కన్ను. ఏది చూడండి. పర్వాలేదే, మంకెన పువ్వు మళ్ళీ కలువ పూల మారిపోయిందే. అవును, కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలని రాసింది ఎవరో తెలుసా? నాకు కూడా తెలీదు. కానీ ఆ అందమైన పొయిట్రీని రాసిన కవి ఖచ్చితంగా ఇలాంటి అందమైన కళ్ళు చూసే రాసుంటాడు. నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నో ప్రాబ్లం, నా వల్లే నీకు లేట్ అయింది కాబట్టి ఇవాళ నేనే నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. అమ్మో, ఏ ఎవరన్నా చూస్తారని భయమా? అది కాదు. కాకపోతే ఏంటి, వీఆర్ ఫ్రెండ్స్, అవునా కదా? దెన్ వాట్, కమ్ ఆన్. ఇక్కడ ఆపండి. మీ ఆఫీస్ ఆ సెంటర్ దగ్గర కదా? అది ఎవరైనా చూస్తే బాగుంటుందని. సరే, నీ ఇష్టం మాధవి. బాయ్ బాయ్. ఏంటో అంత తొందర? ఒక్కసారి వెనక్కి తిరిగి చూడొచ్చు కదా. పెద్ద వచ్చావా? నీకోసం వెయిట్ చేయలేక చచ్చిపోతున్నాను రా బాబు. సేమ్ డైలాగ్ అక్కడ కూడా. అంటే కాయా పండా? కాయరా, పండేలా ఉంది. అంటే పడిందన్నమాట. మిడిల్ క్లాస్ కదా, పడి తీరుతుంది. ముగ్గులోకి ఎప్పుడు దింపుతున్నావు? తొందరలోనే. మాధవి అనే 25 ఏళ్ళు దాటిన
పెళ్లి కాని పడుచు పిల్లకి ప్రేమ అనే 2 అక్షరాల మత్తును చల్లి అసలు నీ బిడ్డ నీకు ఆనంద్కే కాదు, నీకు మోహన్కే పుట్టాడనేది నిజం కాదా?